మనం చాలా రకరకాలు నేను చెప్తాం, కానీ సింపుల్గా నేను చెప్పే మాట ఏంటంటే, నువ్వు తప్పు చేసావు అంటే దొంగతనం చేసావు, దొరికావు, దొంగతనం చేసి దొరికావు. దొంగతనం చేసి దొరకడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో నువ్వు ఉన్నావు, ఇంట్లో ఒక దొంగడు వచ్చాడు, మీ గోల్డ్ అంతా కట్టేస్తున్నాడు, దొక్కుని మెళుకు వచ్చింది, దొంగ దొంగ అని అరిచి పట్టేసుకున్నావు. ఎవడని చేసే ఫస్ట్ పని ఏంటి అని ఎరగబోతాడు. అది ఎవడని చేసే పని. వాడు చేసే పని ఏంటి, ఏమండి నన్ను క్షమించండి, నేను పొరపాటున వచ్చాను, ఇంకెప్పుడు రానండి అని అంటాడు. అది వాడు దయను కోరాడు మన దగ్గర. ఒకవేళ వాడి యొక్క ప్రార్థన విని నువ్వు వాడిని కొట్టడం మానేసావు అనుకో, దాన్ని దయ అంటారు. పనిష్మెంట్ ఇవ్వకపోతే దయ. వెళ్ళిపోతున్న వాడికి 100 రూపాయలు ఇస్తే దాన్ని కృప అంటారు. దొంగోడికి కొట్టకుండా వదిలేస్తే దయ, దొంగోడికి 100 రూపాయలు గిఫ్ట్ ఇస్తే దాన్ని కృప అంటారు. దేవుడు మన మీద కృప చూపించాడు. ఎలాగా? మనం తప్పు చేసాం, ఇరగబాది నరకంలో పడేలా అది దయ. ఏం చేశాడు? మనకి పరలోకంలో సీట్ ఇచ్చాడు, అది కృప. ఆ కృప మనకున్నది అని తెలిస్తే మనకు వచ్చేది ఏంటి తెలుసా? సమాధానం, పీస్. అమ్మయ్య, దేవుడు నాకు కృప చూపించాడు. సో పౌలు భక్తుడు మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును